నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అచ్చెన్నాయుడు గారు అలాగే నాదెండ్ల మనోహర్ కలిసి ప్రెస్ మీట్ పెట్టి 17వ తారీఖున ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు అని చెప్పారు. ఏమేమి అంశాలు ఉంటాయి? ఆల్రెడీ బయటకు వచ్చిన అంశాలు అయితే చాలా తెలుసున్నాయి, చాలా ఉన్నాయి అందులో. అంటే 4000 పెన్షన్ ఇస్తా అన్నారు, అంటే 18 ఏళ్ళ దాటిన అమ్మాయిలకి స్కూటీలు, అదే అమ్మఒడి ఉంది. అమ్మఒడి ఇప్పుడు ఒకరికైతే అప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తే అంతమందికి ఇస్తా అని, ఇలా కొన్ని అంశాలు అయితే ముందుకొచ్చాయి. మొత్తంగా సారాంశం ఎలా ఉంటుంది అందులో? భారీగానే ఉంటాయి. జగన్ గారి మేనిఫెస్టోని అంటే ఆయన మైండ్లో ఏదో ఉంటుంది కదా. ఆయన ఈ మధ్యకాలంలో ఈ 17వ తారీఖు లోపల ఆయన మేనిఫెస్టో ప్రకటిస్తే దానికి మించి ఏవో ఉంటాయి. లేదు ఆయన తన మేనిఫెస్టో ప్రకటించకపోతే ఇప్పుడు జగన్ గారు ఇస్తున్న పథకాలకు మించి ఉంటాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నవే. 4000 వరకు పెన్షన్ ఇస్తారు, తర్వాత మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం, ఇదే తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు అమలు చేస్తున్నవే. బహుశా ఈ సిలిండర్ల సబ్సిడీ ఒకటి, ఇంకోటి విద్యుత్తు 200 ఇప్పుడు ఏమిటంటే అమ్మఒడిని ఇంట్లో 3 పిల్లలు ఉన్నారనుకోండి, 3 పిల్లలకి అమ్మఒడి వర్తించేలా. ఇప్పుడు అమ్మఒడి అనే పథకం ఉంది కదా, సరే వాళ్ళు ఏం పేరు పెడతారో దానికి. పెళ్ళి ఎవరు చేసుకున్నా అది అదేదో పెళ్ళి ఆల్రెడీ అది నడుస్తూ ఉంది కదా. తోఫా అని, కళ్యాణ లక్ష్మి అని ఏదో పథకం నడుస్తుంది. మళ్ళీ ఇక్కడ ఈ మధ్య కూడా ఈయన కూడా ఏదో ఇచ్చినట్టున్నాడు. దానికి పెళ్ళైన అమ్మాయిలందరికీ ఏదో ₹1,00,000 ఏదో ఇస్తాడు, ఎంతో ఇస్తారు. అది సరే, డబ్బుదేముంది, అది విషయం అది కాదు. కానీ మరి ఈయన ఈ పప్పు బెల్లాల్లాగా బటన్ నొక్కి పంచుతున్నాడు అనేది కదా జగన్ గారి మీద ఆరోపణ. జగన్ గారి మీద ప్రతిపక్షాలు చేస్తున్న, అంటే ప్రతిపక్షాలు మీన్స్ తెలుగుదేశం, జనసేన అలయన్స్ కానీ మిగతా వాళ్ళు ఎవరైనా కానీ వీళ్ళు చేస్తున్న విమర్శ ఏమిటి? డబ్బులు పనిచేస్తున్నాడు అనే పాయింట్ మీదే కదా. ఇప్పుడు మరి డబ్బులు మీరు ఎలా తెస్తారు? ఈయన ఈ బడ్జెట్నే మీరు వ్యతిరేకిస్తున్నప్పుడు మీరు అంతకు మించి మీరు పథకాలు ప్రకటిస్తూ వెళితే మీరు ఎలా తెస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. చంద్రబాబు దానికి సింపుల్ రెమెడీగా ఏం చెప్తాడంటే ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఎండ్స్ వెల్ స్లోగన్ లాగా సంపద సృష్టించి పేదలందరినీ సంపన్నులు చేస్తాను, సంపద సృష్టించి ఈ పథకాలన్నిటికీ డబ్బులు తెస్తాను అంటున్నారు. సంపద ఎలా సృష్టిస్తారో ఆయన చెప్పలేరు. ఎందుకంటే నిజంగా మీకు సంపద సృష్టించే శక్తి ఉంటే మీరు ఒక 2,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇచ్చేసిపోయారు కదా వైసీపీ గవర్నమెంట్కి. మరి మీరు ఎందుకు అప్పుడు సంపద సృష్టించి అప్పులు ఎందుకు చేశారు? మీ గవర్నమెంట్లో కూడా అప్పులు క్యారీ అవుతూ వచ్చాయి కదా. మీరేం పాత అప్పులు తీర్చే ప్రయత్నం చేసింది లేదు, కొత్తగా అప్పులు చేయకుండా ఉండింది లేదు. మరి సంపద సృష్టించడం ఎలా సాధ్యం అనేది ఒక క్వశ్చన్ మార్క్. దానికి ఏమిటంటే ఈయన కూడా ఈరోజు అంటే వాళ్ళు ఏదో మేనిఫెస్టో భారీగానే ప్రకటిస్తారు అనేది ఎవరికైనా స్మెల్ ఉంటుంది కదా. మనకే తెలిసినప్పుడు మిగతా వాళ్ళకి అందరూ జగన్ గారికి తెలియకుండా ఎందుకు ఉంటుంది? ఆయన ఈరోజు సభలో ఏం చెప్పారు? మొత్తం క్రెడిబిలిటీ అనే పాయింట్ మీద వీళ్ళని విమర్శించడం మొదలుపెట్టారు. క్రెడిబిలిటీ మీన్స్ డ్వాక్రా రుణాలు రద్దు చేస్తా అన్నాడు, రైతులు అన్నాడు, మళ్ళీ సిలిండర్కి ఏదో అప్పట్లో ఏదో పథకం ప్రకటించారంట 2014లో, నాకు గుర్తులేదు అది. ఈయన సిలిండర్ సబ్సిడీ ఇస్తాను ఇవన్నీ చెప్పాడు. అంటే మనకు అమలు చేస్తే గుర్తుంటాయి, అమలు చేయకపోతే ఏం గుర్తుంటాయి? ఈ ప్రకటించాడు. ఈ ప్రకటనల ప్రకారం అప్పట్లో ఏదో మహాలక్ష్మి పథకం కూడా పెట్టారు చంద్రబాబు గారు. ఇవన్నీ పెట్టినప్పుడు ఏ ఒక్కటి ఆయన అమలు చేశాడో కరెక్ట్గా? మీకు బ్యాంకుల్లో ఉన్న బంగారం బాబు వచ్చేసిందంటే వచ్చేసింది, ఇంటికి వస్తుంది అన్నారు. మరి వచ్చిందా? ఇంటికి వస్తే మీకు బంగారం, మీరు వడ్డీలు కట్టుకొని మీరు బంగారం తెచ్చుకున్నారే తప్ప మీ బంగారం ఏమి ఇంటికి రాలేదు కదా. ఆ తర్వాత బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. మరి ఎన్ని జాబులు వచ్చాయి? అంటే ఈరోజు ఆయన మీటింగ్లో వేస్తున్న ప్రశ్నలు అవి. అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను చెప్పింది చేశాను, నేను డబ్బులు ఇస్తాను ఫలానా పథకానికి అంటే డబ్బులు ఇచ్చి చూపించాను. వీళ్ళు 2014లో పవన్ కళ్యాణ్ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా ఉమ్మడిగా మాట్లాడిన మాటలకు ఒక్కదానికి కూడా విశ్వసనీయత లేదు. వీళ్ళు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదో పెడతామన్నారు, పెట్టారా? ఇవన్నీ అడిగాడు ఆయన. అంటే జనముల డౌట్ క్రియేట్ చేయడం అనమాట. నేను విశ్వసనీయత అనేది నేను సాధించాను, వాళ్ళు నమ్మితే వాళ్ళు ఎన్ని పథకాలు చేసినా ఏం చేసినా కూడా మునిగిపోతారు అని ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. అంటే గతంలో కూడా చెప్పాడు ఆయన విశ్వసనీయత లేదు చంద్రబాబు నాయుడికి అని. ఈరోజు నుంచి దాడి పెరిగిందనమాట, దాడి స్థాయి పెంచారు. అంటే వీళ్ళు 17వ తేదీ ఏం చేస్తారంటే ఈయన పథకాలన్నింటినీ ఎన్హాన్స్ చేసుకుంటూ వీళ్ళు ప్రకటించబోతున్నారు. అంటే
చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టోని జనం నమ్ముతారా నమ్మరా అనేది క్వశ్చన్ మన దీంట్లో 2 రకాల వాదనలు ఉన్నాయి. ఒకటేమిటంటే అంటే సంక్షేమ పథకాలు ఆధారంగానే ఈసారి వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు పోతా ఉంది కాబట్టి సంక్షేమ పథకాల లబ్ధిదారులు సంక్షేమ పథకాల ఓటర్లు మన వెనుక బలంగా ఉన్నారు, మనం బాగా చేశాము కాబట్టి ఈసారి కూడా మనల్ని నమ్మి అధికారం లేగిస్తారనే ఎజెండాతోనే జగన్ గారు వెళ్తున్నారు ఎన్నికలకి, సింపుల్గా చెప్పాలంటే. కాబట్టి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఈయన వస్తేనే మన గ్యారంటీగా మళ్ళీ కూడా చెప్పింది చేస్తాడు. సరే ఈయన ఇబ్బందులు ఏమున్నాయి, అప్పులు చేశాడా, ఇంకోటే ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా, ఇవన్నీ చెప్తున్నారు కదా, విమర్శలు కూడా ఉన్నాయి కదా, విధ్వంసం చేశాడు, అభివృద్ధి లేదు, అవి లేదు ఇవి లేదు. కానీ ఎవరైతే పథకాల లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇంత ఆలోచన అనవసరం వాళ్ళకి. ఎందుకంటే మా ఇంటికి డబ్బులు వస్తున్నాయనే ఆలోచనే తప్ప ఈయన రోడ్లు వేయలేదు, ఇంకోటి లేదు అనేది ముఖ్యంగా రూరల్లో ఉన్న వాళ్ళకి అనవసరమైన విషయం. పర్సనల్ బెనిఫిట్ కావాలంటే పర్సనల్ మా ఇంటికి అవును, ఇప్పుడు నాకు ఆకలేస్తూ ఉంది, నాకు అన్నం పెట్టేవాడు కావాలి. కానీ వరి పండించే రైతు ఇవన్నీ నేను ఆలోచించను. వరి పండించే రైతు గిట్టుబాటు ధర వచ్చిందా లేదా అనేది నా ఎజెండా కానే కాదు. ఎందుకంటే నాకు ఆకలి అయినప్పుడు అన్నం కావాలి. నాకు ఎవరైనా మామూలు మనుషులు ఇలాగే ఆలోచిస్తారు. ఇప్పుడు ఈయన వస్తే గ్యారెంటీగా ఇస్తాడు, వాళ్ళు నమ్మడానికి లేదు అని కనుక ఓటర్ అనుకుంటే ఆ ఓటు సాలిడ్గా వైసీపీ వైపు ఉంటుంది. లేదు ఎవరొచ్చినా సరే మనకు ఈ పథకాలు క్యారీ కావాల్సిందే కదా, మనకి ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు చంద్రబాబు ఈయన 3,000 ఇస్తూ ఉంటే ఆయన 4,000 అంటున్నాడు, ఇంకేదో ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ అంటున్నాడు. అంటే ఒకవేళ ఈయన కూడా అవే పథకాలు ప్రకటిస్తే మనకు తెలియదు. కానీ మేనిఫెస్టో చంద్రబాబు గారి మేనిఫెస్టో ఎలా ఉంటుందనేది మనకు ఒక సూచనాప్రాయంగా ఒక ఐడియా ఉంది. కానీ జగన్ గారి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు అనేది ఇంకా క్లారిటీ లేదు మనకు. ఆయన వాళ్ళు ప్రకటించిన తర్వాత తన దాడి మొదలు పెడతాడో మేనిఫెస్టోలో, లేక తానే ముందుగా ప్రకటించేస్తాడో తెలియదు. కాబట్టి ఈ మేనిఫెస్టో దోబూచులాట కొంత నడుస్తుంది, ఎవరు ముందు ప్రకటిస్తారని. వీళ్ళు చెప్పినట్టుగా 17వ తారీఖు చిలకలూరుపేటలో ప్రకటించే అవకాశమే ఉంటే అక్కడ మనకు తెలుగుదేశం వాళ్ళు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయబోతున్నారు, ఏం ఇవ్వబోతున్నారు అనేది తెలిసిపోతుంది. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏమిటంటే చంద్రబాబు గారు గత మేనిఫెస్టోని అమలు చేయలేకపోయారు. కాబట్టి అక్కడ డౌట్ వస్తుంది. అంటే కొంచెం ఆలోచించేవాళ్ళకి అది కూడా ఏం ఆలోచన ఏం అనవసరము, ఎవరు వచ్చినా మనకు డబ్బులు ఇవ్వాల్సిందే కదా అని చంద్రబాబు కొట్టేసినా కూడా మనకు డబ్బులు ఎక్కడ పోతాయి వస్తాయి అనుకుంటే అదొక లెక్క. కానీ ఏ ఆలోచన ధోరణి పైచేయి అవుతుంది అనే దాన్ని బట్టి రేపటి ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఇదొక్క కారణంతోనే సంక్షేమ పథకాలని ఒక్క కారణంతోనే కాదు కదా, చాలా ఉంటాయి, సామాజిక వర్గాలు ఉంటాయి, రకరకాల. రేపు బీజేపీతో గెలిస్తే మైనారిటీ ఓటర్లందరూ కూడా ఇటువైపు మెజారిటీ వచ్చే అవకాశం ఉంది, ఎస్సీ ఎస్టీలు, ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. ఇవన్నీ కారణాలే కాకుండా ఇప్పుడు మనం ఎన్ని చెప్పుకున్నా రేపు ఎన్నికల్లో అటు ఇటు అభ్యర్థులను కూడా చూస్తారు. ఈ అభ్యర్థి కంటే ఇతను బెటరు, పార్టీ మనకు ఆ పార్టీకి వెయ్యాలని ఉన్నా కూడా అతనికి వేస్తే ప్రమాదము, అతను లాంటి వాడు ఎన్నికైతే డేంజరు అని కూడా అనుకోవచ్చు. ఓటర్కి రకరకాలు ఉంటాయి. లేదంటే ఆ ఊరిలో ఉన్నటువంటి వర్గాల ఆధారంగా కూడా ఓటింగ్ ఉంటుంది. కాబట్టి ఓటింగ్ ఫలానా దాని మీద మేనిఫెస్టోలో అద్భుతాలు ప్రకటించేసినంత మాత్రాన పూర్తిగా సాలిడ్ ఓటింగ్ దాని మీదే ఉంటుందని కూడా మనం నమ్మడానికి లేదు. అయితే ఎవరు చేసినా ఇటైనా అటైనా ఎవరైనా ఇంకా సంక్షేమ పథకాలనే పులి నోట్లు చేయి పెట్టారు కాబట్టి ఆ చేయి కొరికేస్తుంది, తలో చెయ్యో ఏదో ఒకటి కొరికేస్తుంది. పులి కొరక్కుండా ఉండాలి అంటే ఏం చేయాలి? పులిని సంతృప్తిపరచాలి, లేదంటే పులికి మన తలప్ప చెప్పాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి సంక్షేమ పథకాలు అనే మాట లేకుండా ఏ పార్టీ కూడా ఎన్నికలకు పోయే పరిస్థితి లేదు. ఇలా పెంచుకుంటూ వెళ్ళాల్సిందే. వాటిని ఎన్ని అమలు చేస్తారు, అమలు చేయలేక చితికిల పడతారా, ఏం జరుగుతుందనేది మనకు తెలియదు. కానీ ఇప్పటివరకైతే ఈయన అన్ని పథకాలు అమలు చేశాడు కాబట్టి ఈయనకున్నంత క్రెడిబిలిటీ వీళ్లకు లేదు, ఉండే అవకాశం కూడా లేదు. ఎంత భారీగా ఇచ్చినా డౌట్ అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ.